ఈ లెంటు ధ్యాన స్రవంతిలో మొదటిగా ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లెంటు ధ్యాన స్రవంతి సృష్టికర్త అయిన రాయలసీమ అధ్యక్ష పీఠాధిపతులు మన ప్రియతమ బిషప్ తండ్రి గారైన ద రైట్ రెవరెండ్ డాక్టర్ పేయాల ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి నా ప్రత్యేక వందనములు తెలియజేస్తున్నాను. సిఎస్ఐసి నాడు ఉమెన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ అయిన సిడి భారతి తల్లి గారికి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. అలాగే రాయలసీమ అధ్యక్ష మండలం ఆఫీస్ బేరర్స్ అయిన వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ పిడిఎస్జే బెనహర్ బాబు గారికి, సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ సి ఆనందరావు బాబు గారికి, అసిస్టెంట్ సెక్రటరీ మిస్టర్ యానిస్ మోజస్ గారికి, ఆనరబుల్ ట్రెజరర్ శ్రీ పి దానియల్ సార్ గారికి నా వందనములు తెలియజేస్తున్నాను. అలాగే యూత్ బోర్డు చైర్మన్ అయిన రెవరెండ్ డాక్టర్ పిడిఎస్జే బెనహర్ బాబు గారికి, యూత్ బోర్డు సెక్రటరీ అయిన రెవరెండ్ డాక్టర్ పిఎస్ వినయ్ కుమార్ బాబు గారికి మరియు వారి టీం అంతటికి కూడా నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ లెంటు ధ్యాన స్రవంతిని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. నేటి ధ్యానాంశమును ముందుగా ప్రార్థించుదాము. కృపగల ప్రభా, ప్రేమగల మా పియా పరలోకపు తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమును బట్టి నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటావు ప్రభా. మరి ఈ ప్రత్యేక దినమున ప్రభా, ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారము చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నేటి ధ్యానాంశము సీక్ గాడ్స్ అప్రూవల్, అవాయిడ్ హైపోక్రిటికల్ పబ్లిసిటీ. దేవుని అంగీకారం కొరకు వెదుకుట, కపట ప్రచారానికి దూరముగా ఉండుట. దేవుని అంగీకారం కొరకు వెదుకుట, కపట ప్రచారానికి దూరముగా ఉండుట. మరి నేటి ధ్యానాంశం కొరకు దైవలేఖన భాగముగా పరిశుద్ధ గ్రంథముడి పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 1 నుంచి 6వ వచనాలు చూస్తే, ఈ లెంటు కాలంలో మన జీవితాన్ని పరిశీలించుకునే సమయం, పవిత్రమైన ప్రాముఖ్యమైన సమయం. ఎందుకంటే పశ్చాత్తాపం ద్వారా, ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా మరియు దాన ధర్మాల ద్వారా మన హృదయాన్ని దేవుని వైపు తిప్పుకునే కాలం ఈ లెంటు కాలం. అయితే యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మరి 1 నుంచి 6 వచనాలు చూస్తే ఒక ముఖ్యమైన హెచ్చరిక మనకు చేస్తున్నాడు. ఆ ముఖ్యమైన హెచ్చరిక ఏమిటంటే, ఈ లెంటు కాలంలో మన ఆధ్యాత్మిక కార్యాలు దేవుని కోసం చేస్తున్నామా, లేక మనుషుల పొగడ్తల కోసము, లేక ప్రశంసల కోసం చేస్తున్నామా? మరి నేటి జీవితాలను మనం పరీక్షించుకోవాలి. మరి ఈ లెంటు కాలంలో మన దేవునికి అంగీకారమైన వాటిని వెదకాలి, కపట ప్రచారానికి దూరముగా ఉండాలి. మన నీతి కార్యాల ఉద్దేశం దేవుని మహిమ కోసమా, ఎందుకు చేస్తున్నాం? అందుకే యేసు ప్రభువు ఇలా అంటున్నాడు, మరి మనుషులకు కనబడుటకై నీవు నీతి కార్యములు చేయకుము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, మనుషులకు కనబడవాలని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకముందన మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరి దేవుని రాజ్యంలో మనం ఫలం పొందాలంటే మనం ఏం చేస్తున్నామనే దానికంటే మనం ఎందుకు చేస్తున్నాం అనేదే ముఖ్యంగా మనకు కనబడుతుంది. మరి ఈ లెంటు కాలంలో 3 నీతి కార్యములు చేస్తాం. మొదటిగా చూస్తే ప్రార్థన చేస్తాం. మరి ప్రార్థన అనగా మానవుడు దేవునితో సంభాషించడమే ప్రార్థన. మరి నీ ప్రార్థన నీ ప్రవర్తనను మార్చుతుంది. మరి ఈ లెంటు కాలంలో మన ప్రార్థన దేవునితో సంబంధం కోసమా, లేక ఇతరులకు చూపించడానికే మన ప్రార్థన? ఎలా ప్రార్థన చేస్తున్నాం? మరి అందుకే మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభువారు ఒక మాట అంటాడు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నదని తెలియజేస్తున్నాడు. మరి ఈ లెంటు కాలంలో మనము మరి పెదవులతో ఆరాధించే వారముగా ఉన్నామా దేవుని సన్నిధిలో చేరి, లేక హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించే వారముగా ఉన్నామా? మరి దేవునికి హృదయం ఇవ్వకుండా మన పెదవులతో ఆరాధిస్తే మనం ప్రతిఫలము పొందుకోలేము. మరి రెండవదిగా చూస్తే ఉపవాసం ఉంటాం. మరి ఈ లెంటు కాలంలో మనం ఉపవాసము ఆత్మీయ ఎదుగుదల కోసమా, లేక ఆధ్యాత్మిక ఇమేజ్ కోసమా? ఎలా ఉపవాసం ఉంటున్నాం? మరి మేము ఉపవాసం ఉన్నామని ప్రకటన చేయవద్దు. నీ ఉపవాసం రహస్యంగా ఉంటే బ్లెస్సింగ్స్ అనేవి ఓపెన్గా ఉంటాయి. మరి మన ఉపవాసం సీక్రెట్గా ఉంటే మరి దేవుని ఆశీర్వాదాలు అనేవి ఓపెన్గా ఉంటాయని దేవుని మాటగా తెలియజేస్తున్నాయి. మరి మూడవది చూస్తే సహాయం చేస్తున్నాం. మరి ఈ లెంటు కాలంలో మనం చేసే సహాయం ఎలా ఉంది? దేవుని మహిమ కోసమా, లేక మన పేరు ప్రతిష్ట కోసమా సహాయం చేస్తున్నామా? ఎలా సహాయం చేస్తున్నామని మనం ఆలోచించుకోవాలి. అందుకే మరి
అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 2-4 వచనాలు చూస్తే అక్కడ కొర్నేలి యొక్క భక్తుడి గురించి వ్రాయబడింది ఉంది. మరి అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనం చూస్తే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. 4వ వచనం చూస్తే అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరి ఈనాడు మనము ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం, ఎలా ధర్మం చేస్తున్నాం, మరి మనం చేసే ఉపవాసం ఎలా ఉన్నాయి, మరి కాబట్టి మనం చేసే ప్రార్థన, ఉపవాసము, ధర్మ కార్యములు దేవునికి అంగీకారముగా ఉండునట్లు ఇలాంటి కాలంలోనైనా మన జీవితాలను పరీక్షించుకొని సరిదిద్దుకునే అనుకూల సమయం ఇదే. మరి ఈ లెంటు కాలంలో మరి ఈ లెంటు కాలంలో ప్రాముఖ్యమైన మాట, నీ బయటి రూపం ముఖ్యం కాదు, కానీ నీ హృదయ పరిశుద్ధత చాలా ముఖ్యమని దేవుని మాటగా తెలియజేస్తున్నాడు. మరి కీర్తన 51:10 చూస్తే దావీదు చెప్పినట్లుగా దేవా నా యందు శుద్ధ హృదయం కలగజేయము అంటున్నాడు. కాబట్టి మన హృదయాన్ని శుద్ధిగా ఉండేటట్లుగా ఈ లెంటు కాలంలో సరిచేసుకోవాలి. రెండవదిగా చూస్తే రహస్యంలో చూసే తండ్రి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 3-4-6 వచనాలు చూస్తే 3వ వచనం, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మం రహస్యముగా నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. 4వ వచనం, అట్లయితే రహస్యమందు చూసు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. 6వ వచనం, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అని తెలియజేస్తున్నాడు. మరి 3, 4, 6 వచనాల్లో యేసు ప్రభువు 3 సార్లు చెప్తున్నాడు. అది ఏమంటే రహస్యములో చూచు నీ తండ్రి నీకు ఫలమిచ్చును. మరి ఈ లెంటు కాలంలో దేవుడు మనను 4 విధాలుగా చూస్తున్నాడు. మరి మొదటిగా మన గదిలోని ప్రార్థనను చూస్తున్నాడు. మరి ఆనాడు మోషే 40 దినాలు రాత్రింబగళ్ళు దేవుని సన్నిధిలో గడిపాడు. మరి 10 ఆజ్ఞల 2 పలకలను దేవుడు ఇచ్చినాడు. మరి రెండవదిగా చూస్తే మనం ఎందువరికి తెలియకుండా చేసిన సహాయమును బట్టి చూస్తున్నాడు. మరి ఫర్ ఎగ్జాంపుల్ లూకా సువార్త 21వ అధ్యాయం 1-4 వచనాలు చూస్తే అక్కడ బీద విధవరాలు వేసిన కానుకను దేవుడు చూసి చెప్తున్నాడు. ఈమె అందరికంటే ఎక్కువగా వేసినది, తన జీవితమంతయు అందులో వేసినది అని చెప్పి అక్కడ దేవుడు యేసుప్రభువు వారు తెలియజేస్తున్నాడు. మరి మూడవది చూస్తే మన అంతరంగ పశ్చాత్తాపమును చూస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ దావీదు నా హృదయానుసారని దేవుడు అన్నాడు. అలాంటి దావీదు ఒకరోజు పాపం చేసినాడు. మరి ఈ పాపానికి ప్రాయశ్చిత్తము చెందుతున్నాడు. అయితే ఆ పాపానికి ప్రాయశ్చిత్తముగా మరి ఆయన పశ్చాత్తాపడినాడు. మరి 51వ అధ్యాయం 17 వచనాలు చూస్తే అక్కడ 17వ వచనం చూస్తే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు అంటాడు. కాబట్టి ఆ విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. కాబట్టి మనం కూడా ఈ లెంటు కాలంలో చేసిన తప్పులను, మన పాపాలను దేవుని సన్నిధిలో మరి కప్పుకోకుండా ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే మనం ఆశీర్వదించబడతాం, కప్పుకుంటే శపించబడతాం, నాశనమవుతాం, పతనమవుతాం. కాబట్టి ఈ లెంటు కాలంలో మన జీవితాలను పశ్చాత్తాపంతో మరి హృదయపూర్వకంగా మనం దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకోవాలి. 4వది చూస్తే మన కన్నీటిని చూస్తున్నాడు. దేవుడు మన కన్నీటిని ఈ లెంటు కాలంలో చూస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ హిజ్కియా, మరి రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే హిజ్కియా రాజు అయినప్పటికీ మరి దేవుని యందు భయభక్తులు కలిగి నీతి నిజాయితీగా జీవించిన వాడు హిజ్కియా. అలాంటి హిజ్కియాకు ఒకరోజు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మరి హిజ్కియాకు తెలియజేసినాడు. హిజ్కియా నువ్వు మరణించే రోజు త్వరలో ఉంది, కాబట్టి మరి నీ జీవితాన్ని సరిచేసుకో, నీ కుటుంబాన్ని సరిపెట్టుకో అని చెప్పినప్పుడు మరి హిజ్కియా గోడ తట్టు తిరిగి తన గదిలో కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కన్నీటి ప్రార్థన విన్నాడు. చూసి మరి మళ్ళీ తిరిగి యెషయాకు చెప్తాడు, యెషయా తిరిగి వెళ్ళు, హిజ్కియాకు ఆ 15 సంవత్సరాల ఆయుస్సు ఇస్తున్నానని చెప్పి తెలియజేస్తాడు. మరి కేవలం మరి కన్నీటి ప్రార్థనలోనే హిజ్కియా యొక్క ఆయుస్సు పెరిగిందని మనం గమనించాలి. మరి అదేవిధంగా చూస్తే 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ హన్నా గురించి రాయబడింది. అయితే మరి హన్నా కూడా మరి శిలోహ మందిరంలో చేరి కన్నీటితో, పశ్చాత్తాపంతో, హృదయ వేదనతో మరి కన్నీళ్లు విడుస్తూ దేవునికి ప్రార్థన చేసింది. ఏమనంటే గర్భఫలం నాకు కావాలి, కుమారుడు కావాలి అని చెప్పి అడిగినప్పుడు ఆమె యొక్క కన్నీటి ప్రార్థన దేవుడు విన్నాడు. విని గర్భఫలాన్ని దేవుడు దయచేసినాడు. మరి అందుకే కన్నీటి ప్రార్థన అనేది లెంటు కాలంలో చాలా ప్రాముఖ్యమైనది.
కన్నీటి ప్రార్థన ద్వారా దేన్నైనా మనం సాధించవచ్చు. కన్నీటి ప్రార్థనకు అంత శక్తి ఉన్నది. అందుకే మరి ఒక సేవకుడు కూడా ఒక పాట రాసినాడు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు, ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. మరి ఈ లెంటు కాలం మనం కూడా మరి కన్నీటి ప్రార్థన ద్వారా ఆయన యొక్క పాదాలు తడిపితే ఆయన కనికరించి మన మీద ఆశీర్వాదాలు కుమ్మరింపజేస్తాడు. కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మరి ఈ లోకంలో మనం చేసే కార్యాలను బట్టి మనకు ప్రశంసలు త్వరగా వస్తాయి, త్వరగా పోతాయి. కానీ దేవుని అంగీకారం నిత్యమైనది. నిత్యమైన అంగీకారం కొరకు ఈ లెంటు కాలంలో మనం ప్రార్థన చేసే వరకు ఉండాలి. మరి ఈ లెంటు కాలంలో ప్రాముఖ్యమైన మాట, ఈ లెంటులో నీవు ప్రజల ముందుకు కాదు దేవుని సన్నిధిలో జీవించాలి. ఈనాడు ఈ లెంటు కాలంలో మనం ప్రజల ముందుగా టైం వేస్ట్ చేసుకుంటున్నామా, లేకపోతే దేవుని సన్నిధిలో గడుపుతున్నామా మనం ఆలోచించుకోవాలి. మూడవది చూస్తే కపట జీవితం. కపటులు అనగా వేషధారులు. మరి వీరు ఎలా ఉంటారు, వీరి లక్షణాలు ఏమిటంటే, మొదటిగా చూస్తే వీరు బయటకు భక్తి చూపిస్తారు. రెండవదిగా వీరు హృదయం లోపల ఖాళీగా ఉంటుంది. మూడవదిగా వీరికి మనుషుల ప్రశంసే పొగడ్తలే వీరి ఫలం. మరి నిజమైన భక్తులు ఎవరంటే, ఫర్ ఎగ్జాంపుల్ వేషధారులుగా ఉన్నటువంటి మరి వేషధారులకు ఎగ్జాంపుల్గా పరిసయ్యులు, శాస్త్రులు. మత్తయి సువార్త 23 వచనంలో అక్కడ వేషధారుల గురించి వ్రాయబడింది. మరి నిజమైన భక్తుల యొక్క లక్షణాలు ఏమిటంటే, వీరు దేవునితో గాఢమైన సంబంధం కలిగి ఉంటారు. వీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి ప్రార్థిస్తారు. మూడవదిగా వీరికి దేవుని సంతోషమే వీరి లక్ష్యం. ఫర్ ఎగ్జాంపుల్ యేసేపు ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ దేవుణ్ణి ఎడబాయక ఒంటరిగా ప్రార్థన చేసినాడు. మరి దేవుణ్ణి ఆరాధించినాడు. ఆయనతో గాఢమైన మరి సంబంధం కలిగి ఉన్నాడు. మరి పౌలు కూడా అదేవిధంగా ఉన్నాడు. మరి ఈ లెంటు కాలంలో మనమందరికీ ఒక ప్రశ్న, ఈ లెంటు కాలంలో ఏమిటి ఆ ప్రశ్న అంటే, ఈ లెంటు కాలంలో నీ ఆధ్యాత్మిక జీవితం ప్రజల ముందు మాత్రమే ఉందా, లేక దేవుని సన్నిధిలో నీ ఆధ్యాత్మిక జీవితం ఉందా ఆలోచించుకోవాలి. ఈ లెంటు కాలంలో ఆచరణాత్మకమైన పిలుపు. ఈ లెంటు కాలంలో రహస్య ప్రార్థనను ప్రారంభం చేయాలి. మత్తయి సువార్త 6వ వచనం చూస్తే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దేవుని బిడ్డ అయిన ప్రతి వారికి దేవునితో భక్తిపూర్వకంగా కొంత సమయాన్ని గడపడానికి ఒక స్థలం అనేది ఉండాలి. ప్రత్యేకమైన స్థలము లేకపోతే రహస్య ప్రార్థనకు వీలు కాదు. మనసునకు తృప్తి కలిగేలా ప్రార్థించలేము. అందుకే యేసుకు ప్రభువారికి కూడా రహస్య ప్రార్థన స్థలాలు ఉన్నాయి. రహస్య ప్రార్థనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూస్తే, దానియేలు యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరిచి తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించెను. కాబట్టి మరి ఒంటరి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఈ లెంటు కాలంలో నీవు ప్రతిరోజు ఒక ప్రత్యేక సమయంలో దేవునితో ఒంటరిగా ప్రార్థన చేయాలి. ఎవరికి తెలియకుండా సహాయం చేయాలి. మరి ఉదార స్వభావంతో బీదలకు ధన సహాయం చేయటం, యూదులు అర్పణలు మొక్కుకున్నప్పుడు మేళతాళాలతో బయలుదేరి వారిచ్చు కానుకను బిగ్గరగా అందరి ఎదుట ప్రకటించుకొందురు. నేటి దినాలలో కూడా బీదలకు సహాయం చేయవారు అందరికీ తెలియనట్లు వాటిని పత్రికలకు ప్రచురించుటకు సర్వ విధాల ప్రయత్నం చేస్తారు. ఇట్టి సహాయం దేవునికి అంగీకారం కాదని ప్రభు బోధించెను. తన పేరు సైతం ఇతరులకు తెలియబడనంత రహస్యంగా ఇతరులకు అక్కరలను ఎరిగి కనికర హృదయముతో బీదల మేలు కొరకే చేయు ధర్మము దేవుని దృష్టికి అంగీకారమని యేసు ప్రభు బోధించెను. మరి ఈ లెంటు కాలంలో నీవు ఒకరి సహాయం చేయనప్పుడు ఎవరికి చెప్పకుండా సహాయం చేయాలి. మరి నీ బయటి భక్తి కాదు, నీ హృదయంలో మార్పు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ దావీదు కీర్తన 51:10 చూస్తే, దేవా నా యందు శుద్ధ హృదయం కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము అంటున్నాడు. పశ్చాత్తాపం కలిగి ఉండాలి మనం ఈ లెంటు కాలంలో. అదేవిధంగా చూస్తే
ఫర్ ఎగ్జాంపుల్ లూకా సువార్త 18వ అధ్యాయం 10 నుంచి 4 వచనాలు చూస్తే అక్కడ పరిసయ్యుడు సుంకరి యొక్క ఉపమానము మనం చూస్తాం. మరి 12వ వచనం చూస్తే పరిసయ్యుడు వారములకు 2 మారులు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే ఇతడు పరిసయ్యుడు గర్వంతో ప్రార్థిస్తున్నాడు. 13వ వచనం చూస్తే అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకునైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. మరి ఇక్కడ పశ్చాత్తాపముతో హృదయపూర్వకంగా దేవాలయం ముందు చేరి సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. మరి దేవుడు సుంకరి ప్రార్థన ఆలకించినాడు. మరి ఈ లెంట్ కాలంలో మనము కూడా హృదయ పరిశుద్ధత కోసం పశ్చాత్తాపముతో దేవునికి ప్రార్థన చేయాలి. మరి పశ్చాత్తాపంతో చేస్తే దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు. హృదయపూర్వకము చేయాలి. మరి అందుకే ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 883వ పాట చూస్తే, దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా, దేవా పాపిని అపరాధినై అందుడనై అపవాదితో అనుచరునై, అపరాధినై అందుడనై అపవాదితో అనుచరునై, సంచరించితి చీకటిలో వంచన చేసితి ఎందరినో, వంచన చేసితి ఎందరినో, దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా, దేవా పాపిని. కలువరిలో సిలువందా కలవరమాందె జగమంతా, కలువరిలో సిలువందా కలవరమాందె జగమంతా, పాపినైన నా కొరకు మరణమునే భరించితివి, మరణమునే జయించితివి, దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా, దేవా పాపిని. కాబట్టి ఈ లెంటు కాలంలో మన ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే, ప్రభువా మనుషుల యొక్క కళ్ళలో కాకుండా నీ కళ్ళలో నన్ను నీతిమంతునిగా చేయమని మన ప్రార్థన చేయాలి. కాబట్టి నేటి సమాజంలో సంఘంలో జీవిస్తున్న మనము ఈ లెంటు కాలంలోనైనా మన జీవితాలను సరిచూసుకొని ఆత్మీయంగా ఎదుగుదల పొంది దేవునికి మహిమకరంగా జీవించే బిడ్డలముగా మనం అందరం ఉండాలని అలాంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, కృపగల ప్రభా, ప్రేమల మా వ్యాపారంలో తండ్రి, నీ ఘనమైన నా బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటావు ప్రభా. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రభా నైనా దేవునికి అంగీకారమైనవి వెతుకుట, కపట ప్రచారానికి దూరంగా ఉండట అనే అంశం ద్వారా మాకు అనేక విషయాలు తెలిసినావు ప్రభా. మరి ఈ లెంటు కాలంలో మేము కూడా పశ్చాత్తాపముతో ప్రభా, కన్నీటితో హృదయ వేదనతో నైనా నీ సన్నిధిలో చేరి ఈ లెంటు కాలంలో మా జీవితాన్ని సరిచేసుకుని కృపను దయచేయండి ప్రభా. నైనా ఈ సమయంలో ప్రభా ఈ లెంటు కాలంలోనైనా మా జీవితాలను సరిచేసుకొని నీకు మాదిరికరంగా నీకు సాక్షిగా జీవించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి ప్రభా. మరి ముఖ్యంగా నైనా ఈ లెంటు శ్రవంతి ప్రభావ వింటున్న ప్రతి ఒక్కరినైనా హృదయాలు మార్చుకుని పశ్చాత్తాపంతో ప్రభా నీ సన్నిధి చేరే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభుని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సకల దీవెనలు మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడయండి, కాచి కాపాడునుగాక. ఆమేన్.